జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఏఐసిసి పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కోఆర్డినేటర్ గా విచ్చేసిన తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏఎం ఫహీం, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యాత్రతో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని జై బాపు జై సంవిధాన్ జై భీమ్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కుత్బులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ పెద్దల అన్న హరివర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప్పల్ మరియు సికింద్రాబాద్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గౌరవనీయులు స్టేట్ మహిళా కోఆపరేటివ్ ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి గారికి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారికి, కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు, కుత్బుల్లాపూర్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి గారికి, కూకటపల్లి పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారికి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారికి, మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి డివిజన్ ప్రెసిడెంట్లకి, మండల్ ప్రెసిడెంట్లకి, మున్సిపల్ ప్రెసిడెంట్లకి. జిల్లాలో దాదాపు 30 లక్షల ఓట్లు. 30 లక్షల ఓట్లు అంటే తెలంగాణలోనే దాదాపు 10-11% ఓట్లు ఒక్క మన జిల్లాలోనే ఉన్నాయి. కానీ ఈ రోజుకు 5 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు, ఎంపీ బీజేపీ ఉన్నది, మరి ఎమ్మెల్సీలు వాళ్ళే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు. కనీసం ప్రోటోకాల్కు ఒక పదవి కూడా లేనటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్ జిల్లా. పక్కన అడుగు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనకి. ఇప్పటికీ ఎవరికి ఎలాంటి పదవులు రాలేదు మన దగ్గర. సరే, అది అధిష్టానం ఏం చేస్తుందో మీనాక్షి నటరాజన్ గారు వచ్చి మాట్లాడతారు, అది చూస్తారు. కానీ మీరు చాలా కష్టపడుతున్నారు, అందరు మన వాళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. కానీ మనం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం. మరి మా సోదరుడు ఫైవ్గా కూడా నేను చెప్పేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇప్పుడు మేడ్చల్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.